హలో అందరికీ. సేమియా కేసర్ని చేస్తున్నాను. ముందుగా దీనికోసం పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులో మనకు కావలసిన నట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేను జీడిపప్పు, కిస్మిస్, బాదం ఫ్లేక్స్ యూస్ చేస్తున్నాను. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. నట్స్ ఎక్కువ తినడం వల్ల మనకి కావలసిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీను, ఫైబర్ అన్నీ ఉంటాయండి. సో హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. సో నట్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవడం మంచిది. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను వీటిల్ని. అదే మిగిలిన నెయ్యిలో 1 కప్ సేమియాని వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. తక్కువ ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఎప్పుడు ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే సరిగా కుక్ అవ్వవు, మాడతాయి. సో మాడకుండా చూడండి, ఇప్పుడు మంచి కలర్లోకి వచ్చింది సేమియా. సో ఇది ఫ్రై అయ్యేటప్పుడు నేను కెటిల్లో 2 కప్స్ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను. సో ఆ వాటర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తాను ఫ్రై అయిన సేమియాలోకి. సో 1 కప్ సేమియాకి 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. సో ఇవి హాట్ వాటర్ అండి. పక్కన బాయిల్ చేసుకుని ఇక్కడ యాడ్ చేశాను సేమ్ ప్యాన్లో. సో ఇవి దగ్గరకు వచ్చేంత వరకు మనం తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను. దీనివల్లే మనకి మంచి కలర్ వస్తుంది కేసరికి. మనం ఏమీ ఎడిషనల్ ఫుడ్ కలర్ యూస్ చేయనక్కర్లేదండి ఇక్కడ. సో కుంకుమ పువ్వు కలర్ వస్తుంది. అండ్ మనము సేమియాని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసాం కాబట్టి ఆ రెండిటిది కలర్ మనకు కేసరికి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, సేమియా చక్కగా నీరంతా పోయింది. సో ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకుంటాము. సో 1 కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ వేసాను. ఇప్పుడు 1 కప్ షుగర్ వేస్తున్నాను. సో ఈ షుగర్లోంచి కూడా వాటర్ వచ్చి మనకి పాకంలాగా వచ్చేంత వరకు అవుతూ ఉంటుంది. సేమియా దగ్గరకు వచ్చేంత వరకు మనము తిప్పుతూనే ఉండాలి. అడుగంటకోకుండా ఉండాలి, లేకపోతే అడుగంటితే టేస్ట్ మారిపోతుందండి. అడుగంటకుండా దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. సో ఇది షుగర్ సిరప్ లాగా అయ్యి పాకంలాగా వస్తుంది. అప్పుడే మనకి తింటూ ఉంటే, నములుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం భోజనాల్లో పెట్టే సేమియా కేసర్ లాగా ఉంటుందండి ఇది. సో ఇప్పుడు డ్రై నట్స్ యాడ్ చేసుకున్నాను. దగ్గరకు వచ్చింది. ఇది చల్లారితే ఇంకొంచెం గట్టిగా అవుతుందండి. సో ఈ కన్సిస్టెన్సీలో మనము ఆపేయచ్చు. నేను పొయ్యి ఆపేసి కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేశాను. పొయ్యి ఆపేసాను. యమ్మీ సేమియా కేసర్ రెడీ.